మరి బీమా పెట్టడం జరిగింది. ఇంట్లో భూమి ఉన్నా లేకున్నా, పట్టా ఉన్నా లేకున్నా, ఇప్పుడు మన దగ్గర చాలా మంది పట్టాలు చనిపోయేది, పాపం మనకేం రాలేదు, అట్లాంటి ఇబ్బందులు ఉండే. అవన్నీ దృష్టిలో పెట్టుకొని 1,50,00,000 మందికి కుటుంబాలకు మరి 5 లక్షల్లాగా రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఆత్మీయ బీమా అని పెట్టడం జరిగింది. అవి కూడా అందరికీ జూన్ 2వ తారీఖు నుంచి వర్తింపజేస్తాం. సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి మన మార్కెట్ శాఖ అధికారులు కూడా ధాన్యం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు రైతులను రాజును చేయాలనేటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం మరి గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు రుణమాఫీ కూడా 21 కోట్ల రూపాయలు, 21,000 కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది కానటువంటి వాళ్ళలో గత ప్రభుత్వంలో వాళ్ళను రెన్యువల్ చేయకపోవడం మూలంగా ఈ యొక్క స్కీమ్ లోకి రానోళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే 2014, 16, 17లో చాలా మందిని రెన్యువల్ చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. దాని మూలంగానే అక్కడక్కడ కొంతమంది మిగిలి ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే కాకుండా ఈరోజు రైతులకు గతంలో వ్యవసాయ యంత్రాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చేది. మళ్ళీ ఇప్పుడు 3 రోజులు హైదరాబాద్ మన హన్మకొండలో కూడా రైతు వారోత్సవాల సందర్భంగా మరి కోట్ల విలువ చేసే రైతు పరికరాలు, రైతు యంత్రాలు సబ్సిడీ మీద మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా రైతులకు అవగాహన సదస్సులు కూడా పెట్టి అందరూ ఒకే రకమైన పంట పండియడం కాకుండా అక్కడ భౌగోళిక పరిస్థితులు, అదేవిధంగా ప్రజల యొక్క డిమాండ్లు, మనకు వరి తర్వాత ఇంకా కొంచెం పప్పులు కూడా పండియొచ్చు, పత్తి పండియొచ్చు, పామాయిలు, లేకుంటే కందులు, జొన్నలు, ఇట్లా రకరకాల పంటలు ఉంటేనే సమతుల్యత ఉంటుంది. మనం వడ్లు బాగా పండిస్తున్నా కానీ పప్పు దొరకలేదు. పప్పు రేటు ఆకాశాన్ని అంటుతుంది. ఒకప్పుడు ఒక ఊర్లో ఎకరం ఉంటే ఇటు మొక్కజొన్న, ఇటు పచ్చజొన్న, ఇటు పత్తి, ఇటు వరి, ఇటు ఉల్లిగడ్డ అయితే అసలు మన ఏరియాలో కనబడతలేదు. ఎండాకాలం ఏంటంటే మంచిగా ఈ చుట్టుపక్కల ఎడ్ల బండ్ల రామచంద్రపురం నుంచి కానీ ఎర్ర భూములలో ఉల్లిగడ్డ పండించుకోరు. కానీ ఇప్పుడు అవి దొరకలేని పరిస్థితి. పుచ్చకాయ ఇవన్నీ చూసినా కనబడతలేదు, దొరుకుతలేవు. అవన్నీ పెద్ద పెద్ద బయట మార్కెట్లలో కొనాలంటే అవన్నీ కెమికల్స్ వేస్తున్నారు, ఎక్కువ మందులు వాడుతున్నారు. ఎక్కువ మందులు వేసిన ఫుడ్ తింటే మనమే ఆగమైపోతాం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు పంట పండియకుంటే మనకు ఈ 5 ఏళ్ళు మరి నోట్లో పోవు. కాబట్టి రైతును కాపాడుకోవాలనే ఆలోచనతోటే రైతు ఉత్సవాలు, రైతుల సమస్యలు, అధికారులు కూడా రైతులకు మంచి అవగాహన కల్పించాలి. నష్టపోయే అవగాహన కాకుండా వాళ్ళు లాభపడే పంటలు, అదేవిధంగా కష్టం తక్కువ ఫలితం ఎక్కువ వచ్చే విధంగా కూడా మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మన దగ్గర వరి కానీ మొక్కజొన్న కానీ కొనట్లేదు. వాళ్ళు కొంచెం ఇంతవరకే కొనాలి అంటున్నారు. దాంతో మనం ఎన్ని గోదాములు కట్టించినా ఈరోజు అన్ని గోదాములలో నింపుకొని దాస్తా ఉన్నాం. ఇవాళ రైతులను ప్రోత్సహించాలని సన్నవడ్లు వండియండి, ఆ సన్నవడ్లు మళ్ళీ పట్టించి మళ్ళీ మన జనాలకే ఫ్రీగా మనం అందించడం జరుగుతుంది. అదే ఒకప్పుడు చూస్తే మరి మన బియ్యము 50 రూపాయల దాకా కూడా కొనుక్కునేది సన్న బియ్యం. కానీ ఈరోజు అందరికీ అందుబాటులో తెచ్చుకోవడం జరిగింది. అంటే కష్టపడిన పంట పండిస్తే నాకు 1,50,000 రూపాయలు హైయెస్ట్ నాకు అకౌంట్లో పడ్డది. అట్లా కష్టపడ్డ వాళ్ళకు ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. కొద్దిగా అక్కడక్కడ ఏమైనా లేట్ అయినా ఈ 2 రోజులు స్పీడప్ చేసి అన్ని ధాన్యము తడిసింది కానీ అక్కడెక్కడ ఉంది ఇక్కడ కూడా కొంచెం